ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పు మన జీవితాన్ని ఒక ఊహించిన మలుపు తిప్పుతుంది. మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగిపోయేలా చేస్తుంది. అదే ఈ వృత్త సినిమా. అసలు ఈ వృత్తం ఏంటి? ఒక రాత్రిలో ఒక వ్యక్తి జీవితం ఎలా తలకిందులైంది? ఈ సినిమా మనకు ఇచ్చే ఎమోషనల్ రైడ్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. కన్నడ భాష రిలీజ్ అయ్యి ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే మన హీరో సిద్ధార్థ్ ఒక సాదాసీద యువకుడు. కానీ అతని జీవితం అప్పులు ఊపులో కూరుకుపోయి ఉంటుంది. 24 గంటల్లో అతనికి 30 లక్షల రూపాయలు చాలా అవసరం. తనకున్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవడానికి అర్ధరాత్రి పూట బెంగళూరు నుంచి పసుపుగిరి అనే మారుమూల అడవి ప్రాంతానికి కారులో బయలుదేరుతాడు. ఆ ప్రయాణం మామూలుగా మొదలైన అది కాస్త ఒక భయంకరమైన పీడకలలో మారుతుంది. దారిలో అతనికి తన ప్రియురాలు సుస్మిత నుంచి ఫోన్ వస్తుంది. ఆమె గర్భవతిని, తనకెప్పుడు సిద్ధార్థ్ తోడు కావాలని కోరుతుంది. ఒకవైపు డబ్బు సమస్య, మరోవైపు బాధ్యత, ఇంకోవైపు తన గతం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సిద్ధార్థ్ అడవిదారిలో వెళ్తుండగా ఒక ప్రమాదం జరుగుతుంది. అక్కడ నుంచి సినిమా ఊహించిన మలుపులు తిరుగుతుంది. ఆ ప్రమాదం ఎవరికి జరిగింది? సిద్ధార్థ్ ఆ వ్యక్తిని కాపాడా లేక తన స్వార్థం కోసం వదిలేసి వెళ్ళిపోయాడా? ఆ ఒంటరి అడవి దారిలో అతనికి ఎదురైన వింత అనుభవాలేంటి? చివరికి అతను వెతుకుతున్న డబ్బు దొరికిందా? తన జీవితం అనే వృత్తం నుంచి అతను బయటపడ్డా లేదా అనేదే ఈ సినిమా క్లైమాక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక మనిషి అంతర్మదనాన్ని చూపించే సైకలాజికల్ డ్రామా. దర్శకుడు నిఖిత్ కుమార్ కథ నడిపించిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా సింక్ సౌండ్ వాడడం వల్ల సినిమాలో ఆ అడవి గాలి, కార్ సౌండ్స్ మనకు రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్: నటన. సిద్ధార్థ పాత్రలో మహీర్ అద్భుతంగా నటించాడు. భయం, గిల్ట్, ఆవేదన అన్నీ తన కళలను చూపించాడు. సినిమాటోగ్రఫీ. రాత్రిపూట జరిగే సీన్స్, అడవిలోని విజువల్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని టెన్షన్ని రెట్టింపు చేస్తుంది. మైనస్ పాయింట్స్: సినిమా కాస్త స్లోగా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కోరుకునే వారికి ఇది కొంచెం బోర్ అనిపించవచ్చు. కొన్ని చోట్ల కథ అర్థం కావడానికి కొంచెం ఓపిక పట్టాలి. మొత్తానికి చెప్పాలంటే మీరు గనక సీరియస్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలు ఇష్టపడేవారైతే వృత్త ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మన నిర్ణయాలు మనల్ని ఎలా వెంటాడుతాయో ఈ సినిమా చూపిస్తుంది. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.